జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సూర్యాపేట జిల్లా మధిరాల మండలంలోని పోలుమల్ల గ్రామంలో రేసు లింగయ్య నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జహీరుద్దీన్ మరియు పంచాయతీ కార్యదర్శి గంట మహేష్ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సర్పంచ్ రేసు లింగయ్య మాట్లాడుతూ, నన్ను నమ్మి గ్రామ సర్పంచ్ గా ఎంపిక చేసిన గ్రామస్తులందరికీ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, గ్రామంలో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యే మందుల సామేలు గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా చూస్తానని ఆయన వెల్లడించారు. వార్డు మెంబర్లు కూడా వారి వారి వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా చూస్తానని ఆయన అన్నారు. 1వ వార్డు నెంబర్ చల్లా హేమశ్రీను ఉప సర్పంచ్, 2వ వార్డు రేసు వెంకన్న, 3వ వార్డు భూతం విజయ్, 4వ వార్డు జటంగి ప్రవళిక లింగరాజు, 5వ వార్డు మామునూరు మహేందర్, 6వ వార్డు కొమ్ము శ్రీకాంత్, 7వ వార్డు ఇమ్మడి విజయ్ కుమార్ ఉప్పలయ్య, 8వ వార్డు కసనబోయిన రేణుకా సాగర్, 9వ వార్డు పొన్నాల మైపాల్ రెడ్డి, 10వ వార్డు జక్కుల సరిత నాగయ్య, 11వ వార్డు అక్కినపల్లి రాజు, 12వ వార్డు సారగుండ్ల మంజుల రామయ్య కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్యామరెడ్డి, మాజీ సర్పంచ్ సిరివేరి భవానీ, లింగరాజు, మారం హర్షవర్ధన్ రెడ్డి, షేరి ఆదిరెడ్డి, మామూనిని వెంకటేశ్వర్లు బాబు, తునికి మల్లయ్య, ఆకుల వెంకన్న, సామకూరి సుధీర్ గౌడ్, ఆకుల పెద్ద ఉప్పలయ్య, దేవులపల్లి వెంకన్న, పాల్వాయి సత్తయ్య, తుంగతుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాక అమృతంలు, కిన్నెర వెంకన్న, తాళ్లపల్లి యాదగిరి, కారోబారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం. గ్రామ పంచాయతీ సర్పంచునైన రేసు లింగయ్య గౌడ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. నా పేరు రేసు లింగయ్య గౌడ్, పోల్మల్ల గ్రామ సర్పంచ్ని. నా ఎన్నికకు సహకరించిన పోల్మల్ల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. పోల్మల్ల ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. పోల్మల్ల గ్రామ పంచాయతీలో సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజీ, రోడ్లు, సిసి రోడ్లు, వీధి లైట్లు బాగా ప్రధాన సమస్యగా ఉంది. మాకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు దగ్గరగా ఉంటాడు. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా మాకు దగ్గరగానే ఉంటారు. వాళ్ళతోటి అధిక నిధులు తీసుకొచ్చి పోల్మల్ల అభివృద్ధికి సహకరిస్తాయని నేను తెలియజేస్తున్నాను. మీకు గెలిపించడానికి కారణం ఏంటి? మీరు గెలవడానికి గెలుపు కారణం అంటే, గతంలో అధికారంలో లేకున్నా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయంతో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 200 CMR చెక్కులు ఇప్పించడం జరిగింది పోల్మల్ల గ్రామానికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు సహకారంతో, అప్పుడు వెంకరెడ్డి సార్ సహకారంతో, ఇద్దరు సహకారంతో ఒక 200 చెక్కులు మేజర్గా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్లో పోల్మల్ల ఉంటుంది. చెక్కుల విషయంలో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు? 1041 ఓట్ల మెజార్టీతో పోల్మల్ల గ్రామ ప్రజలు నన్ను గెలిపించారు. అదేవిధంగా పోల్మల్ల గ్రామానికి నేను సేవ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎన్ని వార్డులు వచ్చినాయి? 12కు 12 వార్డులు. 12 వార్డులు వచ్చినాయి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మెయిన్గా మాకు ఒక బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్ శాంక్షన్ చేయించిన, అది మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు పోల్మల్ల గ్రామానికి హాస్పిటల్, ప్రాథమిక హాస్పిటల్ అది మొదలు పెట్టాం. జీపీ 20 లక్షలు హాస్పిటల్. జీపీ గ్రామ పంచాయతీ కూడా 20 లక్షలు బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఆ బస్ స్టాప్ 5 లక్షలు శాంక్షన్ అయింది. ఈ 3 పాటు మాకు స్కూల్ ముందు మెయిన్ ఒక స్టేజ్, అది డాంబరు మెటల్, అది కూడా ఎస్టిమేషన్ చేయించాను. ఈ 3 బయట ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నాడు, అవి ఓకే చేయించాను. ఓకే, ఇప్పుడు అంటే ఆపోజిట్ వాళ్ళు అభివృద్ధి జరగడం లేదు, అభివృద్ధి జరగడం లేదు, దాని మీద మీ స్పందన ఏంటి? అభివృద్ధి అనేది ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ సన్నబే ఇచ్చింది, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చింది, 2 లక్షల రుణమాఫీ చేసింది, బస్సు ఫ్రీ ఇచ్చింది, ఇక అన్నీ చేసింది. ఇంకే అభివృద్ధి చేయలేదు. కరెంటు బిల్లు లేదు, గ్యాసు, ఓట్లకు సన్న ఓట్లకు 500 బోనస్ ఇస్తుండ్రు. ఇవన్నీ ఇంకా అభివృద్ధి ఏం కావాలి?
ఓకే, మిమ్మల్ని గెలిపించిన ప్రజానీకానికి మీరు ఏం చెప్పగలుగుతారు? నన్ను గెలిపించిన ప్రజానీకానికి వాళ్ళు నా మీద నమ్మకంతో గెలిపించారు, వాళ్ళకు కూడా అదే విధంగా ఊళ్ళో పనిచేస్తారు, అందుబాటులో అందరికీ ఉంటాయి.